నమస్కారం అండి. నేను డాక్టర్ మోహ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. నేను కార్డియాలజిస్ట్ని. కర్ణాటకలో ఈ మధ్యన ఒక హెల్త్ స్కేర్ అంటూ ఒకటి తీవ్రమైన పరిణామాలతో ఒకటి బయటకు వచ్చింది. ఇదేంటంటే సడన్గా హెచ్ఐవి ఎక్కువగా ట్రాన్స్మిట్ అవుతోంది అన్నటువంటిది గవర్నమెంట్ సోర్సెసే దాన్ని టెస్ట్ చేసి రివీల్ చేశారు. ఇంకొక దిగ్భ్రాంతి చెందాల్సిన విషయం ఏంటంటే మొత్తము ఈ కేసులు ఏవైతే నమోదయ్యాయో దగ్గర 7,000 కేసులు జనవరి నుంచి ఆగస్టు వరకు వాళ్ళు పరీక్ష చేయగా గవర్నమెంట్కి అనుమానం వచ్చి హెల్త్ క్యాంప్స్ అంటూ కాలేజీలో వాలంటరీ హెల్త్ క్యాంప్స్ ఇవి అంటే ఎవరైనా కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు, మీ డేటా మేము కాన్ఫిడెన్షియల్గా ఉంచుతాము అని చెప్పి హాస్టళ్లలో, యూత్ హాస్టళ్లలో, గవర్నమెంట్ కాలేజీల్లో వాళ్ళ హాస్టళ్లలో, ముఖ్యంగా హాస్టల్స్లో దీన్ని కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళు ఈ వాలంటరీ ప్రోగ్రామ్ చేశారు. మొత్తం అందరినీ టెస్ట్ చేస్తే ఇంకెన్ని కేసులు బయటకు వచ్చాయో మనకు తెలియదు. గత 6 నెలలుగా వీళ్ళకి 7,000 కేసులు వచ్చాయి. ఏమిటి వాలంటరీగా వీళ్ళు టెస్ట్ చేయగా దగ్గర 5,500 మంది పొటెన్షియల్ కాంటాక్ట్స్ వీళ్ళకి వాళ్ళు టెస్టింగ్ చేయబడలేదు, వాళ్ళు దొరకలేదు, ట్రేస్ చేయలేము. ఎందుకంటే ఇది వాలంటరీగా టెస్ట్ చేసుకోవాలి, వాళ్ళు ముందుకు రాలేదు, వీళ్ళు ఫోర్స్ చేయడం లేదు. సో ఇది 6 నెలల్లో ఇంత లెవెల్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటే మనం దాని యొక్క తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కోర్స్ ఇప్పుడు గత 2 రోజులుగా ఆగస్ట్ మొదటి వారంలో కర్ణాటక గవర్నమెంట్ దాన్ని కొంచెం డౌన్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే ఇది భయభ్రాంతులు చేయకుండా జనాలను ఉండడానికి చూస్తున్నారు, తప్పులేదు. కానీ నిజం ఏమిటి, ఇది గవర్నమెంట్ డేటా. కర్ణాటక ఎయిడ్స్ ప్రివెన్షన్ సొసైటీ అనేటటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ హెల్త్లో ఉన్నది. వాళ్ళు వాలంటరీ క్యాంప్స్ చేయడం ద్వారా వాళ్ళకి తెలిసినటువంటి డేటా. ఇంకా కొన్ని పోయేటటువంటి విషయాలు ఏంటంటే ఇవన్నీ కూడా చెప్పినట్టుగా యువతలో, ముఖ్యంగా యువతలో ఇవి నమోదయ్యాయి. సో ఈ యువతలో ఎందుకు నమోదయ్యాయి? డేటింగ్ యాప్స్ ద్వారా. ఇప్పుడు ఏమైనా సోషల్ మీడియాయే కదా, సోషల్ మీడియా లేకుండా యువత జీవించలేరు, ఊపిరి తీసుకోలేరు. సోషల్ మీడియాలో మనం మంచి అసలు న్యూసే ఉండదు. సోషల్ మీడియా అనేది న్యూస్ కాదు. సోషల్ మీడియా న్యూస్ సోర్స్ కింద తీసుకుంటాను, అసలు న్యూస్ ఉన్నటువంటి యాప్స్ చూడరు వీళ్ళు. సోషల్ మీడియా ఏమిటి, అసలు న్యూస్ని ఒక మార్చి చెప్పేటటువంటి ఒక రకరకాల యాప్స్ అనుకోండి. బట్ ఆ విషయం అది కాదు. ఈ సోషల్ మీడియాని వాడుకుంటూ ఈ కాంటాక్ట్ గ్రూప్స్ యువతకి వాళ్ళు డెవలప్ చేసుకుని, ముఖ్యంగా వాట్సాప్ ద్వారా వేరే గ్రూప్స్ పెట్టుకుని మగవాళ్ళ నుంచి మగవాళ్ళకి అంటే హోమోసెక్షువల్స్ ఎక్కువగా ట్రాన్స్మిషన్కి దోహదపడుతోంది అని తెలుసుకోగలిగారు. హోమోసెక్షువల్స్ అలాగే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇద్దరి గ్రూప్స్ గుండా ప్రధానంగా వీళ్ళకి ఇన్ఫెక్షన్లు అక్కడ వచ్చాయి. వీళ్ళ నుంచి కొంతమంది ఆడవాళ్ళకి వెళ్ళాయి, కానీ ప్రధానమైన సోర్స్ మగవాళ్ళ నుంచి మగవాళ్ళకి, అలాగే ట్రాన్స్జెండర్స్ నుంచి మగవాళ్ళకి రావడం అనేది మనం ఆశ్చర్యపోయేటటువంటి విషయం. దీంట్లో ఇంకా ఒక రకంగా శోచనీయం ఏంటంటే ఎవరెవరైతే ఇవి పాజిటివ్గా మళ్ళీ ఐడెంటిఫై చేయగలిగారో వీళ్ళు ఎవ్వరు కూడా ప్రొటెక్షన్ గురించి వీళ్ళకి తెలియదు. సో మనం హై రిస్క్ బిహేవియర్కి మనం వెళ్తున్నప్పుడు దానికి మనం ఎలా కాపాడుకోవాలన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ కూడా తెలియకుండా యువత ఇట్లాంటి హై రిస్క్ బిహేవియర్కి వాళ్ళు పాల్పడుతున్నారు. నెక్స్ట్ టెస్టింగ్ కూడా వాలంటరీగా చేసుకోవడానికి జంకుతున్నారు. సో ఒకటి ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలో తెలియదు, టెస్టింగ్ చేసుకోవాలంటే వాళ్ళకి భయము. సో దానికి టెస్టింగ్ చేసుకోరు, టెస్టింగ్కి ఒప్పుకోరు. ఇట్లాంటివి ఈ 6 పాయింట్లు, ఇప్పుడు 6 పాయింట్లు చెప్పాను, ఈ 6 పాయింట్ల వలన ఈ హెచ్ఐవి బాంబు అనేది కర్ణాటకలో పేలింది. కర్ణాటకలో ఉన్నటువంటిది కర్ణాటకకి పరిమితం కాదు కదా, కర్ణాటకలో తెలిసిందంతే, పరీక్ష చేయగా తెలిసింది. సో ఈ డేటింగ్ యాప్స్ కర్ణాటకలోనే లేవు కదా. డేటింగ్ యాప్స్ అనేవి ఇంటర్నెట్లో దేశమంతా ఉంటాయి. దేశమంతా పరీక్షలు చేస్తే ఇంకెంత పెరుగుతుందో ఆలోచించడానికే భయం వేస్తుంది నిజానికి. సో ఈ యువతకి తెలుసుకోవాల్సినటువంటి ఈ మేలుకొల్పేటటువంటి అంశము ఇది. మాట్లాడటానికి సిగ్గుపడే వాళ్ళు అనుకోవచ్చు గాక, కానీ ఒక్కసారి ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత వాళ్ళ జీవితం, ఒక్కరోజు చేసిన తప్పుకి వాళ్ళు జీవితాంతము వాళ్ళు ఏంటంటారంటే గిల్టీగా ఫీల్ అయ్యి జీవితాంతము వాళ్ళు దీనికి ప్రైస్ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఇప్పుడు క్యాంప్స్ పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మీ డీటెయిల్స్ని కాన్ఫిడెన్షియల్గా
ఎవరికి చెప్పకుండా ఉంచుతాం. అంతేకాకుండా ఇలాగ ప్రొటెక్షన్ తీసుకోవాలని యువతకు తెలియడం అనేది ఎంతో అవసరం. కాండమ్స్ వాడటం, సో ఒకవేళ ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తే ఎలా తెలుసుకోవాలి అనేటటువంటిది యువతకి ఎడ్యుకేట్ చేయడం దేశం మొత్తం ఎంతో అవసరం. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. సో యువత తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎప్పుడన్నా మీరు డబ్బిచ్చి సంభోగాన్ని మీరు కొనుక్కున్నారా? ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకున్నారా? సో నెక్స్ట్ మీ పార్ట్నర్ దగ్గర కానీ, మీకు కానీ జననావయాల మీద పుండు కానీ, లేకపోతే సడన్ గ్రోత్ కానీ ఏమైనా వచ్చిందా? నొప్పిగా ఉండి ఏమైనా రసిగారుతోందా? ఇట్లాంటివి మీరు నోటీస్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. తగ్గకుండా రోజు జ్వరం వస్తోందా? తీవ్రంగా బరువు తగ్గుతున్నారా? ఇట్లాంటివి ఏమన్నా ఈ సంభోగం జరిపిన తర్వాత ఇట్లాంటివి ఏమన్నా ఉంటే డాక్టర్ని ఇమ్మీడియట్గా కలవాలి. నెక్స్ట్ మీకు ట్రాన్స్జెండర్స్తో పరిచయాలు ఉన్నాయా? ఇట్లాంటివి ఉన్నా కూడా వెంటనే మీరు ఒకసారి రక్త పరీక్ష చేసుకోవడం అనేది ఎంతో అవసరం. మీకు గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. ఇలాగ ఉన్నప్పుడు ఒకళ్ళకంటే ఎక్కువ మీకు పరిచయాలు ఉన్నాయా? ఇలాంటి వాళ్ళు కూడా. సో ఇవన్నీ ఉన్నప్పుడు జ్వరం వస్తోంది, ఇక్కడ గొంతు మీద గడ్డలు వస్తున్నాయి, దగ్గు వస్తోంది, నెలల తరబడి జ్వరం వస్తోంది, దగ్గు వస్తోంది, ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం అనేది అవసరం. సో మీకు ఫ్రెండ్స్ ఉండడం తప్పలేదు అది, కానీ మీరు ఫిజికల్గా కలిసేటప్పుడు ప్రొటెక్షన్ తీసుకోవడం అనేది తప్పనిసరి. అన్లెస్ యు ఆర్ 100% ష్యూర్. అది ఈ రోజుల్లో కష్టమే. సో ప్రొటెక్షన్ తీసుకోవడం, మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, కాండమ్స్ వాడకుండా సంభోగం జరపకండి. సో ఇది మిమ్మల్ని మీరు కాపాడుకోవడం. ఎందుకంటే నేను చెప్పాను, ఒక్క తప్పు చేస్తే ఆ తప్పు యొక్క పరిణామం మీ జీవితాంతం మీరు అనుభవించాల్సి ఉంటుంది. అది మీ ప్రాణాన్ని కూడా తీసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలు తీసుకోకుండా మీరు ఉండకుండా అన్నెసెసరీ రిస్కీ బిహేవియర్స్ ఉండకుండా చేస్తారని నా ఆశయం. నమస్కారం.